భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది? అసలు ఈ క్రెడిట్ వారి సంగతి అంతా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి తాలూకు ప్రభుత్వం అప్పుడు తీసుకున్న నిర్ణయాలు కూడా ఇందులో ఒక భాగస్వామ్యం. అలానే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాన్ని ప్రారంభించినది వాస్తవం. ఇప్పుడు ఆయన హయాంలో దీన్ని ఓపెన్ చేస్తున్నది వాస్తవం. కానీ ఈ మధ్యలో ఈ రాజకీయ కొట్లాట ముఖ్యంగా కొంతమందికి చెప్పదలిచింది ఏంటి అంటే, ఒక ప్రాజెక్టు తీసుకున్నప్పుడు దానిని పూర్తి చేసేదాకా విశ్రమించిన తత్వం కొంతమంది రాజకీయ నాయకుల్లోనే కనపడుతుంది. అది ఎక్కువ నేను గమనించిన నాయకుల్లో రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు ఎన్టీఆర్ గారి పేరు చెప్తారు, జలగం వెంగళరావు గారని చాలా పెద్ద ఆయన, ఇప్పుడు లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులుగా పనిచేసిన తెలంగాణకి సంబంధించిన వారిలో ఆయన కూడా ప్రముఖుడు. ఆయన హయాంలోనే టీవీఆర్కే ప్రసాద్ గారు తిరుమల తిరుపతిలో ఒక రకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇది తెలిసినదే. కానీ క్రెడిట్ వారి కోసం గతంలో ఎప్పుడు అంటే ఇది మేమే చేసామని ఘనత కోసం అయితే ఎవరు పోటీ పడలేదు. ఇప్పుడే ఎందుకు ఇలా తయారయ్యాయి అంటే, మీకంటే మేమే బాగా చేశాము, లేదు ఆయన చేసిందేం లేదు మేమే చేసామని చెప్పుకునే తాపత్రయం మంచిదే. అభివృద్ధి పనుల్లో పోటీ పడటం అనేది మంచిదే. ఆంధ్రప్రదేశ్కి ఈ రెండు పార్టీలు ఇచ్చే సంకేతంగానే భోగాపురం ఓపెనింగ్ సందర్భంగా జరుగుతున్న ఈ మాటల యుద్ధాన్ని కనుక మనం చూస్తే ఇది ఒక మంచి పరిణామానికి దారితీస్తుందని చెప్పచ్చు. ఎవరి హయాంలో ఎవరేం పూర్తి చేశారనేది. కానీ జిఎంఆర్ అంటే గ్రంథి మల్లికార్జునరావు గారు ఏం చెప్పారు? ఇప్పుడు కాదు, అప్పుడే ఆ ఓపెనింగ్ రోజే. ఇప్పుడు అవన్నీ ఆ వీడియోలన్నీ తీసి బయట పెడతా ఉంటారు. మా అదృష్టం ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఆయనే రాజశేఖర రెడ్డి గారే పునాది వేశారు, ఆయనే పూర్తి చేశారు. అట్లానే ఆయన కొడుకు ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తున్నాడు, ఆయన హయాంలోనే పూర్తి కావాలని కోరుకుంటున్నా అన్నాడు జిఎంఆర్. బతికే ఉన్నాడు ఆయన, గంధి మల్లికార్జునరావు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ రోజుకి అది పూర్తయిన రోజుకి చాలా తేడాలు వచ్చినాయి. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్టివిటీస్ ప్రారంభమైన తర్వాత జిఎంఆర్ నష్టాల్లోకి వెళ్ళింది. తర్వాత దివాలా అయితే కాలేదు, కానీ చాలా తెలివిగా వ్యాపారాన్ని చేసుకొని జిఎంఆర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అని రకరకాలుగా వ్యాపారాలను విడదీసుకొని తిరిగి మళ్ళీ చావ పుంజుకుంటుంది. ఈ క్రమంలో జిఎంఆర్ఏ కాదు, జీవీకే వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్లు మెయింటైన్ చేశారు. ఆ జీవీకే వాళ్ళని బెదిరించి వేరే వాళ్ళు లాక్కుంటుంది, ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ గోవాకి సంబంధించిన ఒక ఎయిర్పోర్ట్ ఉంది జిఎంఆర్కి, అక్కడెక్కడ పలానా పార్టీ మా హయాంలోనే వచ్చిందని డబ్బాలు కొట్టుకోండి. వాస్తవానికి ఒక ఎయిర్పోర్ట్ వస్తే అది ఫాస్టర్ కనెక్టివిటీ పెరుగుతుంది తప్పితే స్థానికంగా అద్భుతమైనటువంటి వ్యాపారాలు జరుగుతాయి అనుకోవటం భ్రమ. ఉత్తరాంధ్రకి ఈరోజు కొత్తగా రెక్కలు వచ్చేటట్టయితే మరి వైజాగ్ ఎయిర్పోర్ట్తో రాలేదా రెక్కలు? వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉండగా రాని మార్పు కొత్తగా భోగాపురం ఎయిర్పోర్ట్తో ఎలా వస్తుంది? పైపెచ్చు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు దాకా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉద్యోగాలు పోతాయి అనుకోవాలి కదా, నేవీ అండర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత. ఇదంతా రకరకాల వాదనలు, ఈ వాదనకి ఈ వాదన, ఈ కౌంటర్లు ఇచ్చుకుంటే పోవటం కాదు. కానీ ఒక ఆయన 1,78,000 ఉద్యోగాలు వస్తాయి అన్నాడు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే. అన్ని ఉద్యోగాలు ఎలా వస్తాయి నాకైతే అర్థం కాలే, అది వదిలిపెడదాం. అంటే దీనికి స్థల సేకరణ చేసింది, నిర్వాసితులకు పరిహారం ఇచ్చింది, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందనుకో. కానీ అంత మాత్రం చేత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయిన దాన్ని ఓపెన్ చేస్తున్న దాన్ని వదిలేసేసి ఏంటి వైఎస్ఆర్సీపీ ఫాలోయర్లు చేసే వాదన తీసుకొచ్చి ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు గారి కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, లేదు ఓపెనింగ్ ఆయన కూడా పిలిపించి 2 చప్పట్లే అనుకుంటేసాలా? దేనికి క్రెడిట్ వారు? మీరేం చేశారనేది ఒక స్థాయి వరకు అందరికీ తెలుసు. కొంత చేశారు, ఓకే, ప్రచారం నేను చెప్తుంది, కొంత ప్రచారం చేశారు, ఇది మేమే చేసాం సగం వరకు, లేదు 80% అని. అక్కడతో ఆపేసేయండి. ఎందుకు దాని గురించి? మీరు ముఖ్యమంత్రి కాదు, మిమ్మల్ని ఆహ్వానించరు, మిమ్మల్ని కలవరు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ విషయానికి వస్తే ఇప్పుడు 97లోనే మేము దీని గురించి అంచనా వచ్చింది, ఆలోచన వచ్చింది అని, కాంగ్రెస్ హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు నేను ఇక్కడ స్థల సేకరణ కోసం ఇది గుర్తించామని బొత్స గారు చెప్పిన 97లోనే కనుక చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన వచ్చింది. మరి 2003 చివరి వరకు ఆయనే ఉన్నాడు కదా అధికారంలో, ఎందుకు పూర్తి చేయలేదు? మరి 2014లో చంద్రబాబు నాయుడు గారే దీన్ని ఓపెన్ చేశారంటారు కదా, మరి 19 దాకా ఏం చేశారు? మరి ఏ ఫ్లైట్లకి పెయింట్లింగ్ వేయించుకుంటూ తిరుగుతున్నారా? కాదు కదా. ప్రతి ప్రాజెక్టుకి అడ్డంకులు వస్తాయి,
వాటిని ఎక్స్క్యూజ్ మీ వాటిని అధిగమించు ముందుకు పోవాల్సింది. ఎవరి హయాంలో పూర్తయితే వాళ్ళ పేర్లు వేసుకుంటారు అక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ప్రాజెక్టులు అంతెందుకు, వైజాగ్లోనే విఎంఆర్డీఏ బిల్డింగ్ ఉంది, ఆ తర్వాత గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. ఇవన్నీ ఎవరు పిలిచారు, ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఇప్పుడు పూర్తయింది. సోషల్ మీడియాలో హోరెత్తిపోవడంతో ఆ గ్లాస్ బ్రిడ్జ్ గురించి ఈ కూటమి ప్రభుత్వం వేసుకోవట్లే టముకు. ఎందుకు? అసలు అది ఎవరుగా ప్రాజెక్టు ప్రారంభించారు, ఎవరు టెండర్లు ఖరారు చేశారు, ఏ స్థానంలో ఎప్పుడు పూర్తి కాబోయే టైంలో ఎలక్షన్లు వచ్చినాయి అందరికీ తెలిసింది కాబట్టి, తెలిసేలా చేశారు కాబట్టి. బట్ ఈ క్రెడిట్ వారు నేపథ్యం అనేది ఇది ఇలానే కొనసాగుతూ, ఇదిగో ఈ అభివృద్ధి పని మేము చేసాం, మీరెందుకు మురక పెట్టారు, ఇదిగో ఇది మీరు పెండింగ్ పెట్టారు, ఇదెందుకు చేయలేదు, ఇదెందుకు చేయలేదు అంటూ ఆంధ్రప్రదేశ్ వాసులకి మేలు చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇలా కేవలం పార్టీల మధ్య ప్రయోజనాల కోసం పోరు మాత్రమే కాకుండా, అంత ఎందుకు మేము వచ్చిన తర్వాత రోడ్లని అదేంటది సూపర్గా చేస్తాం, ఆమెమో వచ్చి పాలు పోసుకొని మరీ ఎత్తుకుంటుంది అంట ఆవిడ కదా. అలా చేయండి. ఉన్నాయా? గత ప్రభుత్వం కంటే మేలు మేము అని చెప్పినప్పుడు వాలంటీర్ వ్యవస్థే ఉంది కదా, దాన్ని ఎందుకు పక్కన పెట్టేశారు? ఎందుకు పెట్టారు? మా సోదరులు లాంటి వాళ్ళు, ఈ వాలంటీర్లు అందరూ వీళ్ళందరినీ మేము జాగ్రత్తగా చూసుకుంటాం. ఏం జాగ్రత్తగా చూసుకున్నారు? 2 లక్షల మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. వాళ్ళకి ఎందుకు బెటర్మెంట్ చూపించలేదు? మీరు అడగండి. మేము అంతగా అభివృద్ధి నిరోధకులు కాదు అనుకుంటే అసలు అమ్మ ఒడి అనే పథకం ఎవరు బ్రెయిన్ చైల్డ్, ఎవరు తీసుకొచ్చారు? అసలు ఆలోచన ఎవరికి వచ్చింది? మళ్ళీనేమో మేము 9 మంది ఉన్న, అసలు ఒక కుటుంబంలో 9 మంది పిల్లల, సరే ఉండొచ్చేమో, అంతమందికి 9 మందికి 6 మందికి ఇస్తూ ఉంటే మరి ఖాతాలు ఎందుకు తగ్గి కనపడుతున్నాయి గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు? మెరుగుపరిచారా? ఓకే. మరి పెన్షన్లు ఎందుకు వితంతు పెన్షన్లే చూసుకుంటే మొన్న జూన్ 12కి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతున్నాం, అప్లై చేసుకుని అన్నారట. మరి ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ ఏమైనా ఇచ్చారా? మెరుగుదల, అభివృద్ధి. వితంతు పెన్షన్ అంటే ఒంటరి మహిళలకు ఇచ్చేవి, ఈవెన్ మగవాడికైనా ఇవ్వచ్చు, ఒంటరిగా ఉండి ఏ ఆధారం లేని వాళ్ళకి వీడియో వస్తున్నాయి. మరి అవి ఎందుకని ఇవ్వట్లేదు? అది ఎవరు ఆపలేంది కదా. 6 లక్షల మంది చనిపోయారు గత 2 ఏళ్లలో అని చెప్పేసి ఒక సమాచారం వచ్చింది. ఓట్ల లెక్కింపు సర్రలోనేమో 15 లక్షల చిల్లర మృతుల సంఖ్యగా తేల్చారు. ఈ నెంబర్లని మన పెన్షన్లకి వాటికి వీటికి అన్నిటికీ కనుక లెక్క పెడితే మనం చెప్పినట్టుగా చేయాల్సింది ఉంది కదా. ఇంకా కియా మోటార్స్ ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశారంటే అవన్నీ నమ్మరు. కియా మోటార్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పిలిచారు, ఆహ్వానించారు, పెట్టారు, జరుగుతుంది. ఈ క్రెడిట్ చంద్రబాబు ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే. అట్లానే ఇప్పుడు పోలవరం ఎవరికి ఇవ్వాలి క్రెడిట్? కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. ఎప్పుడు పూర్తయినా సరే కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిందే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు ఆయన కళల ప్రాజెక్టు కదా జలయజ్ఞం. దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు కాస్త మొరగబెట్టారు, ట్రాన్స్ స్ట్రైక్ ఇచ్చి రాయపాటి గారికి. అది ఈ రోజుకి అది నవయుగానా మెగానా ఎవరికి ఏందనేది తేలకుండా అవుతానే ఉంది. మైట్ బి 2032 నాటికి పూర్తవుతుందని ఒక అంచనా. ఎందుకంటే పెద్ద ప్రాజెక్టులు ఎప్పుడు అంతే టైం పడతాయి. క్రెడిట్ కోసం కొట్లాడి కాదు, ముందు పూర్తి చేయండి, ఎవరికో ఒకటి దక్కుద్ది. ఇది ఆంధ్రప్రదేశ్ జనాలకి ఈ క్రెడిట్ వారు చెప్తున్నటువంటి సత్యం.